హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ విషయంలో అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. కాబట్టి ఈ రీడింగ్ మీరు చూస్తారు. సో, ఈ ప అంటే మేబీ ఇదొచ్చేసి మీ ఫ్రెండ్ కోసమైనా చూడొచ్చు. లేకపోతే మీరు ఎవరో ఒక పర్సన్ నేమ్ అయితే తలుచుకోండి. వాళ్ళతో ఉన్న పాజిటివ్ మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెసొనేట్ అవుతుంది. మేబీ మీ వైఫ్ అవ్వచ్చు, మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ లవర్ అయ్యుండొచ్చు, లేదు అంటే మీ క్రష్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నా సరే, అసలు ఆ పర్సన్ ఫీలింగ్ ఏంటి మీ మీద అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో, ఆ పర్సన్ ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీరంటే ప్రేమ ఉందా లేదా, మీరు వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా, మళ్ళీ అప్రోచ్ అవుతారా ఆ పర్సన్, ఎంత టైం వెయిట్ చేయాలి, సో మ్యారేజ్ అవుతుందా లేదా ఆ పర్సన్తో, ఇట్లా మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు. సో, మీకు దేని రిలేటెడ్‌గా హెల్త్ వైజ్ అవ్వచ్చు, మీ కిడ్స్ స్టడీస్ అవ్వచ్చు, మీకు దేని రిలేటెడ్‌గా పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీ పర్సన్తో ఉన్న పాజిటివ్ మెమరీస్ బాగా గుర్తు చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన రీడింగ్ అనేది, మన వీడియో అనేది. సో, వాళ్ళు కూడా టైం టు టైం వాళ్ళ సిచ్యువేషన్స్కి అనాలిసిస్ అనేది చేసుకుంటారు. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. స్పైయింగ్, వార్నింగ్, క్లారిఫికేషన్, కాన్స్టెంట్, presence, wish, crush, final destination. సో, క్వశ్చన్. సో, వాళ్ళు మిమ్మల్ని చాలా అడగాలనుకుంటున్నారండి. ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అడగాలనుకుంటున్నారు. ఐ లవ్డ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తే, ఇంతగా ఇష్టపడితే, ఇంతగా నేను నిన్ను
బాగా చూసుకుంటే, "నువ్వు నన్నెందుకు బాధ పెడుతున్నావు? నాతో ఎందుకు బ్రేకప్ చేసుకుంటున్నావు? లేకపోతే నన్నెందుకు బాధ పెడుతున్నావు? నన్నెందుకు హర్ట్ చేస్తున్నావు? నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు?" అని మీ పర్సన్ మిమ్మల్ని క్వెషన్ అడగాలనుకుంటున్నారు. చూడండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీ హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్ చూడండి. వాళ్ళని సంథింగ్ మీ మాటల ద్వారా కానీ, మీ మౌనం ద్వారా కానీ, మీ బిహేవియర్ వల్ల కానీ సో, ఆ పర్సన్ బాధపడుతున్నారు. హర్ట్ అవుతున్నారు. ఇక్కడ మీరు వాంటెడ్‌లీ చేస్తున్నారని నేను అనట్లేదు కానీ, బట్ వాళ్ళైతే ఇక్కడ సఫర్ అవుతున్నారు. ఎందుకు నన్నిలా బాధ పెడుతున్నావు? ఎందుకు నన్నిలా హర్ట్ చేస్తున్నావు? అని క్వెషన్ అడగాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ట్రావెల్. లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్. సో, మీతో కలిసి ఈ పర్సన్ ట్రావెల్ చేయాలి. సో, ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్‌కెళ్ళాలి, ట్రావెల్ చేయాలి, మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి అనేదైతే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, మీ ఇద్దరు ఒకసారి కలిసి ట్రావెల్ చేస్తే అంతా మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ మీకు మీ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉన్నా కూడా ఈ పర్సన్ ట్రావెల్ చేసుకుంటూ మీకు దగ్గర రావాలి. మిమ్మల్ని ఎక్కడికైనా ట్రావెలింగ్‌కి తీసుకెళ్ళాలని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఫస్ట్ వచ్చేసి ఈ పర్సన్ స్పైయింగ్ చేస్తున్నారండి. ఫస్టే మనకి ఈ పర్సన్ ఫీలింగ్‌లో స్పైయింగ్ ఎనర్జీ వచ్చింది. సో, మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. సో, నాకు తెలిసి ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య ఈగో ఇష్యూస్ కానీ, లేకపోతే లిటిల్ బిట్ బ్రేకప్ సిట్యుయేషన్స్ కానీ, లేకపోతే లిటిల్ బిట్ హర్టింగ్ సిట్యుయేషన్స్ కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ కానీ జరిగి ఉంటే గనక ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా స్పై చేస్తున్నారు. సో, నెక్స్ట్ మీరేం పోస్ట్ పెడతారు? నెక్స్ట్ మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? అది తెలుసుకోవాలని ఈ పర్సన్‌కి చాలా ఉంది. మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. మీ మీద ఒక ఐ అయితే ఉంది ఈ పర్సన్‌కి. క్లారిఫై చేయండి యూనివర్స్. స్పైయింగ్ ఎనర్జీ ఇక్కడ ఎందుకుంది? ఎందుకు వీళ్ళు స్పై చేస్తున్నారు? సో, 4 ఆఫ్ వ్యాండ్స్. నాకు తెలిసి వీళ్ళు ఎందుకు స్పై చేస్తున్నారు అంటే మీతో రికన్సిలేషన్ అవ్వాలని ఉంది. మీతో స్టేబుల్ రిలేషన్‌షిప్ కావాలి, రికన్సిలేషన్ కావాలి, లేకపోతే రీయూనియన్ కావాలి, లేకపోతే మీకు మీ నుంచి ఈ పర్సన్‌కి కమిట్మెంట్ కానీ అలాంటిదేదో కావాలి. కమిట్మెంట్, మ్యారేజ్ సో, సంథింగ్ ఏదైనా లాంగ్ టర్మ్‌గా, లాంగ్ లాస్టింగ్‌గా ఈ పర్సన్‌కి కమిట్మెంట్ కావాలి. మీతో రికన్సిలేషన్ అవ్వాలి. సో, మిమ్మల్ని చాలా అడగాలి. మీతో రీయూనియన్ అవ్వాలి, రికన్సిలేషన్ అవ్వాలి. మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. దానికోసం ఈ పర్సన్ స్పైయింగ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ స్పైయింగ్ చేస్తున్నారు. మీరేమో మీ లైఫ్‌లో హ్యాపీగా ఉంటున్నట్టు ఈ పర్సన్ చూస్తున్నారు. లేదా మీరు చూపిస్తున్నారా? మీరు హ్యాపీగా ఉన్నట్టు మీ లైఫ్‌లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని ఈ పర్సన్‌కి మీరు చూపిస్తున్నారా? ఐ డోంట్ నో ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు కానీ బట్ ఈ పర్సన్ అయితే మీ గురించి స్పై చేస్తున్నారు. ఆ పర్సన్ అంత బాధపడుతూ ఉంటే మీరు ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు? మేబీ మీరు ఎక్కడికైనా మ్యారేజెస్‌కి వెళ్తున్నట్టున్నారు. లేకపోతే మీరేదైనా ఫంక్షన్స్‌కి వెళ్తున్నారు. మీరేదైనా పార్టీస్‌కి వెళ్తున్నారు. సో, దాని గురించి నెక్స్ట్ మీరేం పోస్టులు పెడతారు? నెక్స్ట్ మీరెలాంటి స్టేటస్‌లు పెడతారు? సో, మీరెక్కడికైనా వెళ్లారు, ట్రావెలింగ్‌కి వెళ్లారు అంటే కూడా మీరెప్పుడెప్పుడు ఏం పోస్టులు పెడతారా? ఏమి స్టేటస్‌లు పెడతారా? ఏమి అప్డేట్స్ పెడతారా? దానికోసం ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో, 8 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏమో ట్రాప్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళేమో మెంటల్లీ ట్రాప్ అయిపోయారు. చూడండి మెంటల్లీ ట్రాప్ అయిపోయారు. మీతో కానీ, ఈ రిలేషన్‌లో కానీ ఈ పర్సన్ మెంటల్లీ ట్రాప్ అయిపోయారు. బట్ మీరేంటంటే ఈ పర్సన్ నుంచి మేబీ ఈజీగా మూవ్ ఆన్ అయిపోయి, లేదా ఈజీగా మూవ్ ఆన్ అవ్వకపోయినా మీరు ఈ పర్సన్‌ని కొంచెం కేర్‌లెస్ చేస్తూ మీరు మీ లైఫ్‌లో మీ ఫ్రెండ్స్‌తో కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కావచ్చు హ్యాపీగా ఉంటున్నట్టు ఈ పర్సన్‌కి పోస్ట్‌లు ఏమన్నా పెడుతున్నారు. దానివల్ల ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ మిమ్మల్ని క్వెషన్ కూడా అడగాలి అనుకుంటున్నారు. నేను ఇంత డీప్‌గా నిన్ను ఇష్టపడుతూ ఉంటే, నేను ఇంత ఆలోచిస్తూ ఉంటే, నేను ఇంత స్ట్రగుల్ అవుతూ ఉంటే, నేను ఇంత స్ట్రెస్ అవుతూ ఉంటే, ఇంత ఓవర్ థింక్ చేస్తూ ఉంటే, నువ్వు ఇలా హ్యాపీగా ఉంటావు.
సో అది వాళ్ళ ఫీలింగ్. వార్నింగ్. సో ఈ పర్సన్ మీకైతే వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. నీ బిహేవియర్ వల్లే నువ్వు నన్ను లూజ్ చేసుకుంటున్నావు. మేబీ మీరు ఈ పర్సన్‌ని ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఈ పర్సన్‌కి మీరు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది, అది ఏది ఈ పర్సన్‌కి మీరు చెప్పట్లేదు. ఆ పర్సన్ దూరం అయిపోయారు. మీరు మీ లైఫ్‌లో మీరు బిజీ అయిపోయారు. సో ఇక్కడ ఈ పర్సన్ మీకు వార్నింగ్ ఇవ్వాలి. యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. సో నువ్వు నీ వల్లే, నీ బిహేవియర్ వల్లే, నీ పద్ధతి వల్లే, నీ మాట తీరు వల్లే నువ్వు నన్ను లూజ్ చేసుకుంటున్నావు అని ఈ పర్సన్ అంటున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. ఎంతసేపటికి ఇక్కడ మీరు అని ఆలోచించుకుంటారంట, కానీ తన కోసం ఆలోచించరు. తన గురించి ఆలోచించరు. నేను హ్యాపీగా ఉన్నానా? ఈ పర్సన్‌కి మీరు టాప్ ప్రయారిటీ అంట. బట్ మీకు ఈ పర్సన్ టాప్ ప్రయారిటీ కాదంట. ఇది వాళ్ళ ఫీలింగ్. మీ గురించి మీరు ఆలోచించుకుంటారు. మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటారు. సో దాని తర్వాతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏదో టైం ఉంటే 5 మినిట్సో, 10 మినిట్సో అట్లా మాట్లాడతారు, వస్తారు, మెరుపు తీగలాగా కనిపిస్తారు, మాట్లాడతారు, హాయ్, హాయ్, బాయ్, బాయ్ చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. సో నీ బిహేవియర్ వల్లే ఎంతసేపు నువ్వు లవ్ చేసుకోవడము, నీ ఫ్యామిలీని నువ్వు చూసుకోవడం తప్ప నా గురించి చూడవు, నా గురించి పట్టించుకోవు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నువ్వు నీ గురించి ఎక్కువగా ఆలోచించుకొని నన్ను కేర్‌లెస్ చేయడం వల్లే ఇక్కడ నువ్వు నన్ను లూజ్ చేసుకుంటున్నావు అనేది ఈ పర్సన్ ఫీలింగ్. అంటే తను తిన్నారా లేదా అని మీరు అడగట్లేదు. తన విషయంలో మీరు కేర్ చూపించట్లేదు. ఇంతకుముందు చూపించినట్టుగా కేర్ ఎట్ ప్రెజెంట్ మీరు చూపించట్లేదు. ప్రెజెంట్ మీరు తన విషయంలో కేరింగ్ చూపించట్లేదు. పాస్ట్‌లో చూపించారు, కానీ ఇప్పుడు చూపించట్లేదు. అది ఈ పర్సన్‌కి చాలా హర్టింగ్‌గా ఉంది. చాలా బాధగా ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ హెల్త్ ఎలా ఉంది? సో వాళ్ళు ప్రెజెంట్ ఏ ప్రాబ్లమ్‌లో ఉన్నారు? వాళ్ళ లైఫ్‌లో ఏం నడుస్తుంది? వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ కానీ, ఎమోషనల్ నీడ్స్ కానీ, మెంటల్ నీడ్స్ కానీ, ఫిజికల్ నీడ్స్ కానీ అవి ఏమీ పట్టించుకోకుండా మీరు మీ గురించి చూసుకుంటున్నారు. మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు. మీ లైఫ్‌లో మీరు గ్రో అవుతున్నారు. ఆ పర్సన్‌ని పట్టించుకోవట్లేదు. అందుకే ఈ పర్సన్ మీకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. 5 ఆఫ్ వాండ్స్ చూడండి. డిస్టర్బెన్సెస్ మీ ఇద్దరి మధ్య ఒక పర్సన్ కన్నా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి గొడవలు అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య. మీ ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ అయ్యి ఉండొచ్చు. లేదంటే 1 కన్నా ఎక్కువ పీపుల్, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి ఉండొచ్చు ఇక్కడ. అప్పటి నుంచి మీరు మీ గురించి పట్టించుకుంటున్నారు. మీ గురించి మీరు చూసుకుంటున్నారు. తన గురించి పట్టించుకోవట్లేదని ఇప్పుడు ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. క్లారిఫికేషన్. సో ఒక్క నిమిషం, నేను కూడా క్లారిఫికేషన్ కార్డ్ తీసుకున్న తర్వాతే మాట్లాడతాను. సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో అట్ ప్రెజెంట్ తను ఏ విషయానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి అని కూడా అనుకోవట్లేదు. ఏం క్లారిఫికేషన్ ఇచ్చినా అది మీరు నమ్మరు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళే కరెక్ట్ అని ఇక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళే కరెక్ట్. వాళ్ళు తీసుకున్న డెసిషన్సే కరెక్ట్. వాళ్ళు ఆలోచించేదే కరెక్ట్. కాబట్టి వాళ్ళు ఎవరికీ ఏమీ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అందుకే వాళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారు. మీ మెసేజెస్ చూసినా, మీ కాల్స్ చూసినా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదంటే వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చుకోవడం ఇష్టం లేదు. వాళ్ళేం చేస్తున్నారో అది కరెక్ట్ వాళ్ళకి. ఆ ఫీలింగ్‌లో ఉన్నారు. ఐ విల్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ మై సెల్ఫ్. ఎవరికీ నేను ఏమీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తున్నానో అది కరెక్ట్. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఐ నో ఐ యామ్ రైట్. నాకు తెలుసు నేనేది కరెక్ట్ అనేది. నాకు తెలుసు నేను కరెక్ట్ అనేది నాకు తెలుసు. డెత్. ఎక్కడ నేను మారాలో నాకు బాగా తెలుసు. ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు బాగా తెలుసు.
నాకు ఎవరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అనే ఈగో, యాటిట్యూడ్, యారగెన్స్ అనే ఓవర్ థింకింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. వాళ్ళని వాళ్ళు కూడా చేంజ్ చేసుకుంటున్నారండి. ఎట్ ప్రెసెంట్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటున్నారు, చేంజ్ చేసుకుంటున్నారు. కాన్స్టెంట్ లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రెతింగ్, హౌ కెన్ ఐ స్టాప్స్. సో మిమ్మల్ని లవ్ చేయడం అనేది ఈ పర్సన్ తన డైలీ నీడ్స్లో ఇదొకటి. నేను ఎవరికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను అని చెప్తూనే, బట్ మిమ్మల్ని ప్రేమించడం కూడా అది వాళ్ళ కంట్రోల్లో లేదు. కాన్స్టెంట్గా మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు, కాన్స్టెంట్గా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. లవింగ్ యూ ఇస్ లైక్ బ్రెతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. నేను ఎలా ఆపగలను, అది నా చేతుల్లో కూడా లేదు. ఈ పర్సన్ సెల్ఫ్ కంట్రోల్ అనేది మీ విషయంలో కోల్పోయారు. మిమ్మల్ని ప్రేమించకుండా, మీతో మాట్లాడకుండా, మిమ్మల్ని చూడకుండా, మీ థాట్ లేకుండా ఈ పర్సన్ ఉండలేరు, బ్రతకలేరు. కాన్స్టెంట్ క్లారిఫై చేయండి యూనివర్స్. పర్సన్ ఆన్ యువర్ మైండ్, కాన్స్టెంట్ క్లారిఫై చేయండి యూనివర్స్. 2 of Wands. నీకు నాకు మధ్య ఎంత డిస్టెన్స్ అయినా ఉండొచ్చు, ఎంత గ్యాప్ అయినా రావచ్చు. మేబీ మీకు మీ పర్సన్కి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా అయి ఉండాలి. పాస్ట్లో నుంచి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. ఎట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ ఆర్ మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి ఉండొచ్చు. కానీ మిమ్మల్ని ప్రేమించడం మాత్రం అది వాళ్ళ చేతుల్లో లేదు, వాళ్ళ కంట్రోల్లో లేదు. అది ఎప్పటికీ వాళ్ళు ఊపిరినంతసేపు వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. మీరంటే ఇష్టం తగ్గదు, మీరంటే ప్యాషన్ తగ్గదు. ఇక్కడ ఈ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే మీరు చేంజ్ అవుతున్నారేమో కానీ తను మాత్రం మారరు. తను ఎప్పటికీ అలాగే ఉంటారు, అంతే ఉంటారు. ఎవరో వచ్చారని నా అభిప్రాయం నేను మార్చుకోను. లవింగ్ యూ ఇస్ లైక్ బ్రెతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. ఎవరో వచ్చారని నేను నా అభిప్రాయం మార్చుకోను. అది కాన్స్టెంట్గా నాకు నీ మీద ఇష్టం, ప్రేమ ఉంటూనే ఉంటుంది. సో మన ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ అయినా ఉండని, ఎంత గ్యాప్ అయినా రాని, నాకు నీ మీద ప్యాషన్ అయితే, నాకు నీ మీద ఇష్టం అయితే, నాకు నీ మీద అట్రాక్షన్ అయితే ఎప్పటికీ తగ్గదు. సో ఫూల్, న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో. సో స్టార్టింగ్లో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకోలేదు, ఇప్పుడు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకోవట్లేదు. ప్రెజెన్స్, నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్, యూ స్టే ఆన్ మై మైండ్ 24/7. సో మీ ప్రెజెన్స్ ఎప్పటికీ ఈ పర్సన్ మైండ్లో ఉంటుంది. నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్, మీ ప్రెజెన్స్ ఎప్పటికీ ఈ పర్సన్ కోరుకుంటారండి. ఏదో మీ నుంచి దూరం అయిపోవాలి, మీరు తనకి దూరం అయిపోవాలి, ఇట్లాంటి ఆలోచనలు ఈ పర్సన్కి అయితే ఎప్పుడూ ఉండదు. మీరెప్పుడు తనతోనే ఉండాలి, తన పక్కనే ఉండాలి, తనకి తోడుగా ఉండాలి, మీ మీద ఇట్లా తలవాల్చుకొని పడుకోవాలి, అదే ఉంటుంది వాళ్ళకి. మీ ప్రెజెన్స్ ఉంటేనే వాళ్ళు కంఫర్టబుల్గా కూడా నిద్రపోతారు. మీ ప్రెజెన్స్ వాళ్ళకి ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. సో నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్, యూ స్టే ఆన్ మై మైండ్ 24/7. సో నువ్వు నేను ఎంతైనా గొడవ పడి అల్టిమేట్గా నీ థాట్ ఏదో ఒక రకంగా, అది పాజిటివ్ అవ్వని, నెగిటివ్ అవ్వని, అది నా మైండ్లో 24/7 నాకు నీ గురించి ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి. నీ ప్రెజెన్స్ నేను ఎప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటాను. అది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. మీరు తనతో ఉన్నారు అనే ఆ కంఫర్ట్ కావాలి వాళ్ళకి. 8 of Pentacles. ఈ రిలేషన్షిప్ విషయంలో ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల, ఇద్దరి మధ్య ఫైనాన్షియల్ వల్ల కానీ, వేరే ఏ విషయం వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చినా, బట్ తను అది సాల్వ్ చేయాలి, మీ ఇద్దరు ఎప్పటికీ కలిసే ఉండాలి,
ఏ కష్టం వచ్చినా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకొని ఒక అండర్‌స్టాండింగ్‌కి రావాలి అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరు తనతో ఉన్నంత సేపు, తను మీతో ఉన్నంత సేపు ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఇద్దరు ఒకరి వల్ల ఒకరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ నుంచి ఎస్పెషల్లీ ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మూవ్ ఆన్ అవ్వరు కూడా. మీ ప్రెజెన్స్ కావాలనుకున్న వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ ఎలా అవుతారు? సో 5 ఆఫ్ హ్యాండ్స్ చూడండి. మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఎన్ని ఫైట్స్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, ఎంత ఈగో వల్ల డిస్టర్బెన్స్ మీ ఇద్దరి మధ్య ఉన్నా, బట్ మీ ప్రెజెన్స్ మాత్రం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళతో ఉండడం, వాళ్ళకి సపోర్ట్‌గా నిలబడడం, వాళ్ళ ప్రతి ప్రాబ్లమ్‌లోనూ మీరు వాళ్ళకి సపోర్ట్‌గా నిలబడడం వాళ్ళకి ఇంపార్టెంట్. విష్ మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. సో మీరు తనతోనే ఉండాలి అనేది వాళ్ళ కోరిక. మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. సో 6 ఆఫ్ స్వర్డ్స్. నన్ను వదిలేసి ఎప్పటికీ వెళ్ళకు, నా నుంచి మూవ్ ఆన్ అవ్వకు, నన్ను వదిలేసి ఎప్పటికీ వెళ్ళకు, ఇదే నా కోరిక. మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. నాతోనే ఉండిపో, నీ స్మైల్తోనే నా రోజు మొదలవుతుంది, నాతోనే ఉండిపో, నా నుంచి ఎప్పటికీ దూరం అవ్వాలి, దూరం వెళ్ళాలి అన్న ఆలోచన కూడా నువ్వు రానివ్వకు అని చెప్పాలనుకుంటున్నారు. ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా నాతోనే ఉండు, నా నుంచి మాత్రం దూరం అవ్వకు. ఏస్ ఆఫ్ హ్యాండ్స్. న్యూ బిగినింగ్స్ కావాలి ఈ పర్సన్కి మీతో. ప్యాషనేటెడ్లీ న్యూ బిగినింగ్స్ కావాలి. మేబీ ఈ పర్సన్ మీకు మెసేజ్ కానీ ఏదైనా కాల్ కానీ ఈ పర్సన్ చేస్తారు. మీరు తనని వదిలేసి వెళ్ళిపోను అని చెప్పడమే, తనకి దూరం అవ్వకుండా ఉండడమే వాళ్ళ కోరిక. అదే వాళ్ళ విష్. క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. సో మీరే ఈ పర్సన్కి ఈ ప్రపంచంలో చాలా ఫేవరెట్ పర్సన్ అంట. మీ మీద ఆ క్రష్, మీ మీద ఆ ఇంట్రెస్ట్, మీ మీద ఆ ప్యాషన్ అనేది ఈ పర్సన్కి ఎప్పటికీ ఉంటుంది. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ చూడండి. ఎప్పుడైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడానికి అసలు ఇష్టపడరు. మీతో ఎప్పటికీ ఈ పర్సన్ మీరు ఎన్ని చేసినా, మీరు ఎన్ని మాటలన్నా, ఎంత హర్ట్ చేసినా ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళరు. మీతో న్యూ బిగినింగ్స్ చేయడానికే, మీతో మళ్ళీ రిలేషన్ మాట్లాడడానికే, మళ్ళీ మీతో ఛాన్స్ తీసుకోవడానికే ఈ పర్సన్ చూపిస్తారు కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలి అని ఎప్పుడూ అనుకోరు. ఎందుకంటే ఈ పర్సన్కి మీ మీద అంత క్రష్ ఉంది, అంత యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. మీరు ఈ ప్రపంచంలో తనకి చాలా ఫేవరెట్ పర్సన్. ఎలా వదిలేసి వెళ్తారు? మిమ్మల్ని ఎలా వదులుకుంటారు? సో మెజిషియన్. 24/7 మీ పర్సన్ మీరు తన మైండ్లో ఉంటారు. ఏదో ఒకటి చేసి మిమ్మల్ని దక్కించుకోవాలి అనే ఆశతోనే ఈ పర్సన్ ఉంటారు. ఫైనల్ డెస్టినేషన్. సో దెర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూ, యూ ఆర్ ద ఓన్లీ వన్. సో మీరే మీ పర్సన్కి ఫైనల్ డెస్టినేషన్ అంట. జస్టిస్. ఈ పర్సన్కి మీకు మధ్య కార్మిక్ కనెక్షన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ జస్టిస్ వచ్చింది కాబట్టి కార్మిక్ కనెక్షన్ లేకపోతే కార్మిక్ డెబ్ట్స్ ఏదైనా ఉండుంటాయి మీకు మీ పర్సన్కి మధ్య. సో డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు జస్టిస్ చేస్తారు, ఈ రిలేషన్కి న్యాయం చేస్తారు. ఫైనల్ డెస్టినేషన్. దెర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూ ద ఓన్లీ వన్. సో నీ ముందు ఎవరు లేరు, నీ తర్వాత ఎవరు లేరు, నువ్వు తప్ప నా లైఫ్లో ఇంకెవరూ లేరు, ఇంకెవరు రారు అని కూడా ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. అట్ ప్రెసెంట్ అదే ఫీల్ అవుతున్నారు.
ఉంటే నువ్వు, లేకపోతే లేదు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా పేజ్ ఆఫ్ హ్యాండ్స్. ఈ పర్సన్ మళ్ళీ మీకు అప్రోచ్ అవ్వాలని అనుకుంటున్నారు. మేబీ మీకు మెసేజ్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు. మళ్ళీ మీతో ఏదో ఒక రకంగా ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికైతే ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఈ రిలేషన్‌లో మీకు జస్టిస్ అనేది చేస్తారు ఈ పర్సన్. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.